మిరపకాయ వడ తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిరపకాయలను కడిగి ఘాట్లు పెట్టి గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేసి ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, ఉప్పు, ఓమ, నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వేడైన నూనెలో శనగపిండి వేసి కలుపుతూ ఆమ్చూర్ పొడి, చక్కెర, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి సిమ్లో పెట్టి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంట్లో కొన్ని నీళ్లు పోసి ముద్దలా చేసి మిరపకాయలో పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టి చిదిమిన బంగాళాదుంపలో తరిగిన కొత్తిమీర, గరం మసాలా, కారం పొడి, కార్న్ స్టార్చ్, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని మిరపకాయని అందులో పెట్టి మూసివేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిర్చి వడలను తీసుకొని పిండిలో అద్ది కాగుతున్న నూనెలో వేసి స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని 2 నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి మిరపకాయ వడలు రెడీ అండి.